వీకేఆర్ గారు రోజు వీడిని రోస్ట్ మామూలుగా రోస్ట్ చేయట్లేదు, ప్రతి పాయింట్ మీద రోస్ట్ చేస్తున్నాడు. ఆయన ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి వాళ్ళతో కూడా అంటారా అని అంటేనేమో, అన్నా నువ్వు సూపర్ అన్నా, నీ వాక్యం అన్నా అబ్బో పిచ్చిలేసిపోతున్నా. మారండి రా బాబు, ఇప్పటికైనా మారండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు, మరి ఇప్పుడు అంత మాత్రాన మరి యేసు ప్రభు వారిని కూడా ఏమంటావు? మరి నువ్వు ఏమంటావు? వాళ్ళందరూ అంటే సరే రాయలు ఆడ వదిలేసి వెళ్ళిపోయారు, సరే ఇప్పుడు ఈ విశ్వాస వీరులందరూ కూడా రాయలు అక్కడ వదిలేసి వెళ్ళారు అనుకుందాం, జస్ట్ ఫర్ నీ హ్యాపీనెస్ కోసం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలే కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు కాబట్టి ఆయన కూడా పాపాత్ముడు, ఆయన కూడా నీతిమంతుడు కాదు అని అంటావా? లేకపోతే ఆయన కూడా అధికారం గద్దించే అధికారం లేదు, ఆయన కూడా చెప్పే అధికారం లేదు అని అంటావా? నువ్వు అన్నా అంటావరా నాయన? అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సింగనామల మణికంఠ స్వామి మరలా ఈరోజు వచ్చి ఒక మర్మాన్ని బయట పెడుతున్నాడు. తను చేసిన తప్పుల్ని పాపాలని కవర్ చేసుకోవడానికి, కప్పుపుచ్చుకోవడానికి ఇంతకుముందు విశ్వాస వీరులందరిని అడ్డం పెట్టుకొని ఒక వీడియో చేశాడు. పనికి రాని విశ్వాసకర్తలు, విశ్వాస వీరులు అన్నట్లు ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో చేశాడు. ఈయన పాపాన్ని కవర్ చేసుకోవడానికి, ఈయన దరిద్రాన్ని కవర్ చేసుకోవడానికి ఆ వీడియో చేశాడు కదా. దాని మీద చాలా నెగిటివిటీ వచ్చింది, చాలామంది వ్యతిరేకించారు. దానికి ఈరోజు ఒక మర్మాన్ని తెలియపరుస్తూ మీకు ఎవరికి అర్థం కాలేదు అని మరలా తన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరొక మర్మంతో కూడిన ఒక దిక్కుమాలిన లాజిక్ లేని ఒక క్వశ్చన్ వేశాడు, ఒక ప్రశ్న వేశాడు. ఈయన కిందున్న అనుచరులు అందరూ సింగనామ పాలు పాలు పాలు, ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలీదు, వాక్యంలో ఏముందో తెలీదు. బెరియా సంఘస్థుల వలె అపోస్తుడైన పౌలు గారు తను బోధిస్తూ ఉన్నప్పుడు బెరియా సంఘస్థులు ఎలాగైతే ఆ రకంగా ధర్మశాస్త్రంలో లేఖనాలలో ఉందో లేదా ఎలా పరిశోధించి తెలుసుకున్నారో అలా అది లేదనమాట. మా సింగనామల మణికంఠ స్వామి ఏది చెప్తే అది కరెక్ట్, ఏది తప్పు అంటే అది తప్పు. ఇంత మూఢత్వంలో, ఇంత గుడ్డిగా, ఇంత భ్రష్టత్వంలో వీడిని ఫాలో అయ్యే అనుచరుల్లో 90% ఉన్నారు. 90%. వీడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే అది లాజికల్గా అవును కరెక్టా కాదా అని కూడా తెలియకుండా, అబ్బా అన్నా నువ్వు సూపర్ అన్నా, నువ్వు డోపర్ అన్నా, అబ్బో నువ్వు తుప్పు అన్నా, నీలాంటి మగాడు లేడన్నా, నీలాంటి వాక్యం చెప్పేవాళ్ళు లేడన్నా, నువ్వు ధీరుడన్నా, సూర్యుడన్నా. భజన భజన, ప్రధానికి భజన. సో ఇలా ఉన్నప్పుడు నేను చూసి ఏంటి ఇంతకు ఏం మర్మం చెప్తున్నాడు ఏంటా అని చెప్పేసి ఆలోచించాను. ఒకసారి మీరు కూడా చూడండి, మీరు కూడా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఒక ఇశ్రాయేల్ దేశంలో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి మీద అందరికంటే ముందు రాయి విసిరితే గనక దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జాతిలో నుంచి ఆ అవలక్షణాన్ని తీసివేయడం, అందులో ఆసక్తి కలిగి ఉండడం అనేది పాత నిబంధనలో చెప్పినటువంటి నియమం. అందుకనే ఫీనెహాసు పన్నెండుతో పొడిచినప్పుడు ఫీనెహాసు దేవుడు శబాష్ అంటాడు, తర్వాత ఆయనకి యాజకత్వం చేస్తారు. ఇది మనం చూసాం కదా. అలా వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ధర్మశాస్త్ర ప్రకారంగా అడిగారు. ధర్మశాస్త్రం మోషే ఇలా వ్రాసాడు. మోషే వ్రాసిన దాన్ని చేయకపోతే, చేయమని చెప్పిన దాన్ని చేయకపోతే పాపం, చేయొద్దు అని చెప్పిన దాన్ని చేస్తే పాపం. కాబట్టి మోషే ఇలా చేయమని చెప్పాడు, మోషే చెప్పిన దేవుడే. కాబట్టి ఇలా చెయ్యమని చెప్పబడింది, ఇంతకి నీవేం చెప్తావని యేసు ప్రభు ప్రశ్నించడం జరిగింది. ఎవరు? శాస్త్రములు, పరిచయం కానీ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు పెద్దలు అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అంటే, మీలో పాపం లేనివాడు మొదట ఆవిడ మీద రాయివేయండి. మీరు ఫస్ట్ పర్సన్, అందరు కాదు, ఫస్ట్ పర్సన్ ఎవరు రాయివేయాలంటే మొదట రాయి మాత్రమే, మిగతా ఎవరైనా రాయి వేయచ్చు. ఫస్ట్ పర్సన్ పాపం లేనివాడు ఆవిడ మీద రాయి వేయండి అని యేసు ప్రభు అన్నాడు, మొదటి వ్యక్తి మాత్రమే. అప్పుడు ఏం జరిగింది? అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు, ఆ స్త్రీ ఒక్కతే నిలవబడింది. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఇందులోనికి నేను చేసిన ప్రసంగాన్ని పట్టుకొని వస్తున్నాను. అదేంటంటే, ఒకవేళ కనుక ఆ రాళ్ళు పడేసిన వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారే, శాస్త్రులు, పరిచయులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు కదా, వాళ్ళ ప్లేస్ లో దానియేలు, హనోకు, యోసేపు, లేకపోతే జకర్యా, ఎలిసబెతులు, ఇలా బైబిల్లో నీతిమంతులుగా పిలువబడినటువంటి, లేకపోతే విశ్వాస వీరులుగా పిలువబడినటువంటి ఆ విశ్వాస వీరులంతా ఉన్నారని పక్కన ఆ ప్లేస్ లో. వాళ్ళందరూ రాళ్ళు తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఈ మాట అన్నాడు అనుకో, మీలో పాపము లేనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి అని యేసు ప్రభు అన్నాడు అనుకో. మీకు సీన్ అర్థమవుతుంది కదా? ఈ గుంపంతట్లో, ఈ విశ్వాస వీరులు అందరిలో హేబేలు మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని పరకీయ కుమారుడైన జకర్యా వరకు, దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వాళ్ళు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఎవరినైతే మీరు పేరు పెట్టారు బైబిల్లో రోల్ మోడల్ గా, వాళ్ళందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. వాళ్ళు రాయి విసరడం అనేది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను పాటించడం వల్ల దేవుని గౌరవించడం, ఆజ్ఞను పాటించకపోతే దేవుని అవమానించడం. ఇప్పుడు ఆ గుంపులో ఫీనెహాసు కూడా ఉన్నాడు. బల్యంతో పొడిచాడే,
ఆ బల్లితో పొడిచినటువంటి ఫీనహాసు కూడా ఉన్నాడు అందులో. ఆయన చేతిలో కూడా రాయి ఉంది. మీలో పాపం లేని వాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి అని యేసు అన్నప్పుడు వీళ్ళందరిలో మొదట ఎవరు రాయి వేసేటువంటి అవకాశం ఉంది? యేసు ప్రభు రాయి వేయొద్దని చెప్పలేదు, రాయి వేయండి, కాకపోతే మొదట మీలో పాపం లేనివాడు రాయి వేయండి అని యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తం విశ్వాస వీరుల గుంపులో ఎవరు ఆవిడ మీద మొదట రాయి వేసేదానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది? ఒక 2 minutes టైం ఇస్తాను, మీరు పెట్టే కామెంట్ నేను చదువుతాను. ఇప్పుడు ఏం కామెంట్ పెడతారు చూశారు కదా. అయితే ఈ సింగనావల మణికంఠ స్వామి అనే ఈయన నేను జ్ఞానిని, నేను తుప్పుని, నేను తురుముని, నేను ఏకైక మగాణ్ణి అని ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఒక బిల్డప్ తోడేలు, ఒక బిల్డప్ తోడేలు. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. తెలుగు 2 రాష్ట్రాల్లో నిర్మించిన మగాళ్ళు లేడు, 100 కాలేజీలతో సమానం అని చెప్పే ఈ తోడేలు ఎలాంటి తోడేలు అంటే, ఇప్పుడు ఈ మర్మం మీరు విన్నారు కదా, మీకు ఏమైనా అనిపించిందా? మీకు ఏమైనా లాజికల్గా, ఇల్లాజికల్గా, లేకపోతే ప్రశ్నకు అర్థమయ్యి మీకు ఏమైనా అనిపించిందా? బ్రదర్, నేను చూసినప్పుడే నాకు కూడా అర్థమైంది అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే వీడి అంధభక్తుల్లాగా, వీడి గుడ్డి భక్తుల్లాగా కాకుండా దేవుని వాక్యాన్ని వాక్యముగా నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ 2 సైడ్లు చూడాలి. వీడు 90% దేవుని వాక్యాన్ని నెగిటివ్లోనే చూస్తాడు, నెగిటివ్గానే చూస్తాడు, దాన్నే బోధిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఏమో అబ్బా అబ్బా మరమాలన్నా నువ్వు సూపర్ అన్నా. వీళ్ళు ఎంతమంది ఇప్పుడు కలిసి బైబిల్ చదువుంటారు. ఒకవేళ చదివినా దాన్ని ఇన్వెస్టిగేషన్ లెవెల్లో, లేకపోతే ధ్యాన నిమిత్తంలో కాకుండా అలవాటు ప్రాయంగా ఆచారబద్ధంగానో పొద్దున్న లేచి మనం బైబిల్ వేసి ఇట్లా ఓపెన్ చేసి చదివేస్తాం కదా, అలానే అయి ఉంటారు. ఎందుకంటే వీడు నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటే నువ్వు సూపర్ అన్నా డోపర్ అని చెప్తుంటే వాడేమో పల్లి హిలిచుకుంటా, కొండముచ్చు పల్లి హిలిచుకుంటా హే హే అవో నిజమే హే అని అవుతున్నాడు. ఇట్లా నేను ఇరిటేట్ చేస్తాను అనుకోకండి. ఎందుకంటే అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, హేరోదు అనేవాడు ఒకడు ఉంటాడు. అయ్యా ఇది సాక్షాత్తు దేవుని స్వరమే తప్ప మానవుని స్వరము కాదు అన్నట్లు మాట్లాడితే వాడు విర్రవేగి, మరి ఏమనుకుంటున్నావు, మనం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా అన్నప్పుడు వాడు చచ్చిన తర్వాత పురుగులు పడ్డాయంట, అంత దారుణంగా చచ్చాడు. ఓకే, సో దేవునికి రావాల్సిన మహిమను కానీ, దేవునికి రావాల్సినది ఏదైనా కానీ మనం దొంగిలించకూడదు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటి అని అంటే, వీడి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విశ్వాస వీరుల్ని తీసుకొని వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర పడేసి, అయ్యా ఇదిగో ఏం పాపం చేస్తుంది, మోషే చెప్పిన ప్రకారంగా రాళ్ళు రువ్వమని చంపాలి, ఇంకా మన ధర్మశాస్త్రం అదే చెప్తుంది కదా, ఇప్పుడు నువ్వేమంటావు అని ఆయన పరీక్షిస్తూ, అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశీలిస్తూ అలా ఒక ప్రశ్న సంధిస్తారు. ఈ సంధించిన క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, మీలో పాపము ఎవడైతే చేయలేదో ఆ పాపము చేయనివాడు మొదటిగా రాయిని వేయండి అని చెప్పేసి చెప్తాడు. మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదటిగా రాయిని వేయండి అని చెప్తాడు. వీడేమంటాడంటే, అక్కడున్న శాస్త్రులు పరిచయులు కాకుండా ఈ విశ్వాస వీరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, స్టెఫెను, ఏలియా, మోషే వీళ్ళందరూ కనుక ఉండుంటే, వాళ్ళ చేతుల్లో రాళ్ళుంటే ఎవరు ముందుగా రాయి వేస్తారు చెప్పండి చూద్దాం, ఎవరు వేయగలరు ముందు రాయి అంటే? వీడి ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఈరోజు పాపం చేసి, దరిద్రం చేసి, గబ్బు లేపి, అందరు ఆడపిల్లల జీవితం నాశనం చేసి నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను కదా, కాబట్టి ఏమైంది, నేను కూడా పాపం చేసి ఆ వ్యభిచారం చేయబడిన స్త్రీలకు పట్టబడ్డాను, యేసుక్రీస్తు ప్రభువు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మీరందరూ ఏమో రాళ్ళు తీసుకొని నన్ను చంపాలని, రాళ్ళు రువ్వి నన్ను నాశనం చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారేమో ఏమని చెప్పారు, మీలో పాపం లేనివాడు మొదటిగా రాయి వేయమన్నాడు కదా. సరే, ఈ విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వీళ్ళందరూ కలిసి ఒకవేళ అక్కడ నిలబడి రాయిలు కనుక పట్టుకుని ఉంటే వీళ్ళలో ఎవరు ముందు రాయి వేస్తారు అన్నట్లు ఒక ఇల్లాజికల్, తెలివి తక్కువ, దిక్కుమాల లాజిక్ లేని ఒక ప్రశ్న వేశాడు. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, అన్న సింగనావల మణికంఠ స్వామి అన్న, నాకు నేను జ్ఞానిని, నీ తుప్పును తురుమును అనుకుంటా ఉంటావు కదా, దేవుని వాక్యంలో ఇలా ఉందన్న ఏంటనంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఎంచుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఎంచుకున్నాడంట. ఆ వెర్రివాళ్ళలో నేను ఒక వెర్రివాడిని అన్న. నీ అంత వాక్యం నాకు తెలియకపోయినా, ఏదో ప్రభు కృపను బట్టి కొంచెం తెలుసు, నాకు కొంచెం తెలుసు. నీ అంత తెలియకపోయినా ప్రభు కృపను బట్టి నాకు కొంచెం వాక్యం తెలుసు. ఈ అజ్ఞానుడైన ఏదో కొంచెం MBA వరకు చదువుకున్నానన్న, దేవుని కృపను బట్టి MBA వరకు చదువుకున్నాను. ఈ MBA వరకు చదువుకున్న ఈ వెర్రివానికే ఆ లాజిక్ లేని ప్రశ్నకి సమాధానం అర్థమైంది. మరి నువ్వు నా అంత తుప్పు లేడు, తురుము లేడు, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అని ఎప్పుడు ఎగతాలు చేస్తే నీకు ఎలా అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదన్నా. VKR గారు మీ బోధనను బట్టి ప్రతిరోజు ఫ్రై చేస్తున్నాడు, డీప్ ఫ్రై చేస్తున్నాడు. ఆయన ప్రశ్నలో ఒక్క దానికి నీకు సమాధానం చెప్పడానికి చేతగాక ఆయనకి ఇలాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్తారా? వచ్చిందండి సొద్దపోస కదా, సారీ ఏదో అంటారు కదా మీమ్స్లో, ఏంటిది అది, వచ్చిందండి వయ్యారి అన్నట్టు
ఇప్పుడు సొంతపోసం మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా కౌంటర్లు ఇస్తారా? ఇలాంటి వాళ్ళతో కూడా మాట్లాడతారా? ఈడు చెప్పిన సబ్జెక్టు తప్పయి యెఫ్తా కుమార్ విషయంలో చాలా చేసేయాలండి, చాలా దరిద్రాలు చేశాడు. యెఫ్తా కుమార్ విషయంలో కూడా బలి ఇచ్చాడు అని బల్లగుద్ది 2-3 ప్రసంగాలు చేసి తర్వాత నాలాంటి వాడు ఎవడో క్యూ అండ్ పెడుతున్నాడు కదా, Q2 JP సంథింగ్, దాంట్లో అడిగినప్పుడు అన్న ఇది కాదు కదన్నా, తనను సందర్శించారు కదా, సందర్శిస్తే తను చనిపోతే తనను ఎలా సందర్శించగలరు? దేవుడు అన్యాయం చేసిన వాడిని కూడా ఇంకా మళ్ళీ వాడుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలు అడిగిన తర్వాత, అంటే నేను అలా చెప్పలేదు బ్రదర్, నేను 2 రకాలుగా చెప్పాను. బలి ఇస్తే ఏమవుతుంది, ప్రతిష్ఠిస్తే ఏమవుతుంది? ఈ రెండిట్లలో ఏది పెద్ద పాపము? ప్రతిష్ఠించడమే కదా అన్నట్లు చెప్పాను అని నేను న్యూట్రల్గా సమాధానం చెప్పానని మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. వారు అందభక్తులారా తెలుసుకోండి, తెలియకపోతే వెళ్ళి చూడండి, వాడే మాట్లాడాడు. ముందేమో బలిచ్చాడు అని బల్లగుద్దాడు మాట్లాడాడు, తర్వాతనేమో నేను న్యూట్రల్గా మాట్లాడాను, ఈ రెండిట్లో ఏది పెద్ద పాపము అన్నట్టు మాట్లాడాడు. వీకేఆర్ గారు రోజు వీడిని మామూలుగా రోస్ట్ చేయట్లేదు, ప్రతి పాయింట్ మీద రోస్ట్ చేస్తున్నాడు, ఆయన ఎదుర్కొనే దమ్ము లేక. ఇలాంటి వాళ్ళతో కూడా అంటారా అని అంటేనేమో, అన్నా నువ్వు సూపర్ అన్నా, నీ వాక్యం అన్నా అబ్బో పిచ్చిలేసిపోతున్నా. మారండి బాబు, ఇప్పటికైనా మారండి. రైట్, ఇంకా టాపిక్లోకి వస్తే ఏంటి అని అంటే, ఈ విశ్వాసుల వీరులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కదా. అన్నా బ్రెయిన్లెస్ అన్నా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే అన్నా, నువ్వు ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ మొదటి రాయి అయితే ఎవరైతే వేస్తారో తర్వాత మిగిలిన వాళ్ళందరూ రాయలు వేస్తారు, అటు దోషం ఇజ్రాయేల్లో నుండి తొలగిపోతుందని దేవుని వాక్యంలో ఉంది అని ఏదో చెప్పేవో ద్వితీయోపదేశం అని, అది ఎక్కడుందో ఏంటో మనం అయితే రిఫరెన్స్లు అయితే ఏమి ఇవ్వలేదు, కానీ నేను రిఫరెన్స్లతో సహా ఇస్తున్నానన్నా, కొంచెం చూడన్నా. ఏంటనంటే అన్నా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా దొరికితే వాళ్ళని బహిరంగంగా బయటికి ఒక్కరిని కాదు ఇద్దరిని, స్త్రీని పురుషుడిని ఇద్దరిని బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు రువ్వి చంపాలని దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడింది. నేను ఇస్తున్న రిఫరెన్స్లో దీన్ని క్రాస్ చెక్ చేయండి. స్త్రీని పురుషుడిని ఇద్దరిని బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు రువ్వి చంపాలి. ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ నువ్వు మిస్ అయ్యవన్నా. ఎందుకు మిస్ అయ్యవన్నా? రైట్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, శాస్త్రుల పరిచయాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కేవలము పురుషుడిని మాత్రము పక్కకి సైడ్ ట్రాక్ తెప్పించేశారు. మేబీ వాడు వాళ్ళ రిలేటివో, తెలిసిన వాడో, లేకపోతే వాడికి యూదుడనో ఏదో సంథింగ్ రీజన్ వల్ల బయటికి పంపించేశారు. కానీ స్త్రీని మాత్రం తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి, నువ్వేమంటావయ్యా ఇప్పుడు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మీలో పాపం లేనివాడు మొదటిగా రాయమన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ విశ్వాస వీరులు అనబడిన వారు వాళ్ళు అక్కడ ఉండుంటే, వాళ్ళ చేతుల్లో రాళ్ళుంటే ఎవరు మొదటిగా రాయి వేస్తారు అని అన్నావు కదా, ఎవ్వరూ వేయరు. అసలు రాయే తీసుకోరు వాళ్ళు. స్టెఫెన్ కానీ, అబ్రహాం, ఇస్సాకు, మోషే, ఏలియా, ఎవరైనా సరే వాళ్ళు అసలు రాయిలే తీసుకోరు. ఎందుకు తీసుకోరు చెప్పమంటావా? మొట్టమొదటిగా వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళకి తెలుసు, ఇది ధర్మశాస్త్రానుసారంగా కాదు అని వాళ్ళకి తెలుసు. రెండోది ఏంటి అని అంటే, వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కుదిరితే ఆ స్త్రీని ప్రేమిస్తారే తప్ప, దేవుని కృపను బట్టి వాళ్ళని ఇంకా దగ్గర తీసుకొని ఆప్యాయంగా ఒక చెల్లిగా, ఒక తల్లిగా భావించి వాళ్ళని ఆదరిస్తారే తప్ప రాళ్ళు రువ్వరు. సెకండ్ పాయింట్ అర్థమైందా? మొట్టమొదటిగా వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసు. రెండవదిగా వాళ్ళది ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏంటో తెలుసుకోవడం, దేవుని ప్రేమను బట్టి రాయితీ తీసుకోరు, ఆ తల్లిని ఇంకా ఆదరిస్తారు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ కానీ, లేకపోతే వీడు అడిగే డౌట్ కానీ, వీళ్ళ తోడేలు బ్యాచ్ అడిగే డౌట్ కానీ ఏంటి అంటే, మరి మీరందరూ ఎందుకు మరి రాళ్ళు రువుతున్నారు మా సింగనామాల మణికంఠ స్వామి మీద? ఎందుకు రాళ్ళు రువుతున్నారు? మా సింగనామాల మణికంఠ స్వామి కూడా ఇలా అమ్మాయిల విషయంలో ఏదో దొరికిపోయాడు, ఏదో పట్టుబడ్డాడు, ఒక్కొక్కరిని లకారం అనే భాషను కూడా ఉపయోగించాడు అమ్మాయిల మీద. అక్కడొకరిని ఇక్కడొకరినే కదా మెయింటైన్ చేసింది. ఒకరిని చేస్తే మీరు ఫీల్ అవ్వాలి, అక్కడొకరిని ఇక్కడొకరినే కదా మెయింటైన్ చేసింది. ఇష్టం వచ్చిన డబ్బుని ఎంజాయ్ చేసి లగ్జరీ లైఫ్ ఆయన సేవకని ఇస్తే, మా వాడేమో కాకపోతే అమ్మాయిలకు వాడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు, అంతే కదా చేసింది. సో ఆ వ్యభిచారం చేసిన స్త్రీ ప్లేస్లో మా జానపల్లయ్య గారు ఉంటే మీరందరూ ఎందుకు రాళ్ళు రువ్వుతున్నారు అనే డౌట్ కానీ కామెంట్ కానీ చేయొచ్చు. ఓకేనా? దీనికి సమాధానం చెప్పబోయే ముందు, మీ సింగనామల మణికంఠ స్వామి ఎన్నిసార్లు ఆ పరిశీల శాస్త్రుల గుంపులో ఉండి రాళ్ళు తీసుకొని కొట్టి చంపాడు? రాళ్ళు రువ్వడం బ్రతకాలని కూడా కాదు, చంపాలనే. ఎన్ని విషయాలలో, శాలిం రాయ్ గారి విషయంలో మల్లెపూలు అనే ఒక చిన్న విషయం మీద పెంట చేశాడే, అదంతా వాక్యానుసారమా? నేను బోధన విషయం తప్ప ఎవరిని ఏ పర్సనల్ మాట్లాడను, పెద్ద సొంతపోసం మాట్లాడుతున్నా మీరందరూ చేయగొడుతున్నారు కదా. ఆయన ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు వాళ్ళు? ఇప్పుడేమో మేము చేస్తున్న సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అసలు ముందు ఈ రాళ్ళు రువ్వే పని చేసింది ఎవరు, మొదలుపెట్టింది ఎవరు? ఈ సింగనామాల మణికంఠ స్వామి.
సింగనామాల మణికంఠ స్వామి అనేవాడు మీలో పాపం లేనివాడు ఎవడో రాయి తీసుకుని వేయమని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే నేనున్నాను ప్రభు నేనున్నా తీసుకున్నారు కానీ అని చెప్పేసి అలాంటి రాళ్ళు రువ్వి వాళ్ళని అవమానపరిచి వాళ్ళని సొసైటీలో బ్యాడ్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో వీడే ఉంటాడు. కాదని చెప్పగలరా మీరు? కాదని చెప్పగలరా? సరే మా వాడేదో తెలియక చేశాడు బ్రదర్, తెలుసో తెలియక చేశాడు, అయితే మీరు అంటారా? మీరు చేసేస్తారా? రైట్, చెప్తున్నా చూడండి. షద్రక్ మేషక్ అబేద్నెగో అని ఒక ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఆ రాజు నెబుకద్నెజరు స్టాచ్యూ చేపించి అక్కడికి వచ్చి అందరూ ఆరాధించాలి, పూజించాలి, దండం పెట్టాలి అన్నప్పుడు వీళ్ళు వచ్చి పూజించారా, నమస్కరించారా? అందరితో గుంపులో గోవింద అన్నట్లు వీళ్ళు కూడా సైలెంట్గా ఉండొచ్చుగా. వీళ్ళు మాత్రం ఎందుకు మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మేము చనిపోయినా పర్లేదు అని ఎందుకు రోషంగా ముగ్గురు నిలబడ్డారు? ఎందుకు నిలబడ్డారు? వాళ్ళు నీతిమంతులు కాదా? అందరితో ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే అందరు రాళ్ళు రువ్వి పడేయకుండా వెళ్ళారో అట్లనే వాళ్ళు కూడా సమాజంగా ఉన్నారు కదా, అట్లా ఉండొచ్చు కదా. ఎందుకు? సరే ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు దావీదు పాపం చేస్తాడు. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. కదా. ప్రవక్తను పంపించి ఒక పేదవాడికి గొర్రెలు ఉన్నాయి కానీ రాజు ఆ గొర్రెల్ని తినాలని చూస్తూ ఉంటాడని ఈ ఉపమానంతో కూడిన సమాచారం ఇచ్చినప్పుడు దావీదు కోప్పడి ఎవడు వాడు అలాంటి వాడిని లేకుండా చేస్తానని చెప్పేసి కోపం ఇస్తాడు. రాజుగా ఉన్న దావీదుని దేవుడు తన ప్రవక్తను పంపించి ఎందుకు గద్దించాడు? ఎందుకు దావీదుని హెచ్చరించమని చెప్పాడు? సైలెంట్గా ఉండొచ్చుగా. దేవుడు పాపం చేయని వాళ్ళని ఏమన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పావే, ఈ రాళ్ళు కనుక విశ్వాస వీరుల చేతిలో ఉంటే ఎవరు ముందు రాయేస్తారన్నావు కదా. మరి అలాంటప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఎందుకని దేవుడు తన ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు? అదంతా పాత నిబంధన బ్రదర్ అంటారేమో. మళ్ళీ ఏదో గోలరా నాయన మళ్ళీ మీతో. నూతన నిబంధనలో అపోస్తుడైన పేతురు గారు అన్యులతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు యూదా పెద్దలందరూ కలిసి వస్తూ ఉన్నప్పుడు తను యూదుల పెద్దలు వస్తున్నారని లేచి పక్కకి వెళ్ళినప్పుడు అపోస్తుడైన పౌలు గారు చూసి పేతురుని గద్దిస్తాడు కదా. పేతురు గారిని గద్దిస్తాడు కదా. అదేంటి మరి? ఎందుకు గద్దించాడు? గద్దించకూడదు కదా. ఇప్పుడు సింగనామాల మణికంఠ స్వామి చెప్పినట్లు ఈ విశ్వాస వీరుల చేతిలో ఏ రాయి లేదు, ఆ రాయి ఉంటే ఎవరు ముందుగా విసురుతా అని చెప్పిన సింగనామాల మణికంఠ స్వామి. మరి కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు గారు పేతురు గారిని ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు ఇలా చేసావని ఎందుకు గద్దిస్తాడు? చేయకూడదు కదా. నీ లెక్క ప్రకారం, నీ తొక్కలో దిక్కుమాల లాజిక్ ప్రకారం. సరే అది కూడా కాదనుకుందాం. ఇప్పుడు ఎవరు రాయి వేయకుండా వాళ్ళందరూ అక్కడ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మీరెవ్వరికి నాకు మీద రాయి వేయడానికి అధికారం లేదు, మీకు ఎవరికి నన్ను అనడానికి మీకు ఎవరికి అధికారం లేదు అని అంటావా? ఇప్పుడు ఆ లెక్క ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు. మరి అమ్మా నేను కూడా నిన్ను ఏమన్నాను అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు. మరి ఇప్పుడు అంత మాత్రాన మరి యేసు ప్రభు వారిని కూడా ఏమంటావు? మరి నువ్వు ఏమంటావు? వాళ్ళందరూ అంటే సరే రాయిలు ఆడ వదిలేసి వెళ్ళిపోయారు, సరే ఇప్పుడు ఈ విశ్వాస వీరులు అందరూ కూడా రాయిలు అక్కడ వదిలేసి వెళ్ళారు అనుకుందాం, జస్ట్ ఫర్ నీ హ్యాపీనెస్ కోసం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాయి వేయలేదు కాబట్టి ఆయన కూడా పాపాత్ముడు, ఆయన కూడా నీతిమంతుడు కాదు అని అంటావా? లేకపోతే ఆయన కూడా గద్దించే అధికారం లేదు, ఆయన కూడా చెప్పే అధికారం లేదని అంటావా? నువ్వు అన్నా అంటావరా నాయన? నువ్వు అన్నా అంటావు. యోసేపు విషయంలోనే ఆ తల్లి కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. అదే ఒకవేళ పిల్లుంటే, తల్లి ప్లేస్లో పిల్లుంటే యోసేపు తప్పు చేయకుండా ఉంటాడా అని అడిగితే నేనైతే కాదనుకుంటున్నానన్నా అని మీ తోడే పిల్ల ఒకటి అన్నప్పుడు అన్నవే కదా. దావీదు దగ్గరికి వస్తేనేమో తను వెట్ట పుట్టడానికి తను ముసలి వృద్ధాప్యం విషయంలో ఒక స్త్రీని, ఒక కుర్ర యవనస్త్రాన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరూ తనకిచ్చినప్పుడు వెట్టగలడానికి ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు దాన్ని? తన కూతురు ఉండుంటే అలా చేసేవాడా అన్నావు కదా. నువ్వు రేపు యేసుక్రీస్తు ప్రభువారిని అన్నా కూడా నీ అంధభక్తులు, గుడ్డి భక్తులు ఏమంటారు తెలుసా? జానుపాలు పాలు పాలు అన్నపాలు జానుపాలు, ఇదే భజన చేస్తారు రే. సింగనామాల మణికంఠ స్వామి మారు మనసు పొంది కనీసం ఇప్పుడైనా నీ పాపములను నువ్వు కప్పుకొనక ఆయన దగ్గర ఒప్పుకొని సర్వసమాజం ముందుకు వచ్చి నిదిగో నా పాపాలని నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నేను ఇప్పటి నుంచి ఎవరిని దూషించను, ఎవరిని వేలెత్తి చూపించను అని ఒక్క మాట నీ నోటి నుంచి రావట్లేదు. ఇప్పటికీ ఒళ్ళు మతం ఎక్కి కొవ్వెక్కి ఎందుకు ఈ మాట అంటానంటే ఈరోజు కూడా లైవ్లో ఒక బ్రదర్ ఉండి, ఆ బ్రదర్ మీరంటే ఇప్పుడు ఏదో కొంచెం పడ్డారు అని అంటే, నేనా పడ్డానా? ఇప్పుడు కూడా నేనేం పడలేదు బ్రదర్, నేను స్ట్రాంగ్ అని నరాలని బిగి తీసుకుంటున్నావు కదా. ఇంకా ఫైనల్గా
ఇలాంటి ఇల్లాజికల్ క్వశ్చన్స్ కాకుండా నీ పాపాలని కప్పుకోవడానికి వాళ్ళని వీళ్ళని కవర్ చేసుకోవడానికి కాకుండా బుర్ర పెట్టి కొంచెము ఆలోచించి ఏం మాట్లాడినా ఏం చేసినా ఆలోచించి చెయ్యి. ఈ అంధభక్తులు కూడా దయచేసి అంధభక్తులారా, వాడేది చెప్పాడు మీరేది చేస్తున్నట్లుగా కాకుండా దేవుని వాక్యంగా చదువుకొని సంఘం మీదనో సంఘ కాపరి మీదనో మరొకటి మీద ఆధారపడకుండా ఆ రీతిగా బెరియా సంఘస్థులు ఎలాగైతే చెక్ చేశారో మీరు కూడా ఆ రీతిగా ఉందా లేదా లేఖనంలో, దాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని పరీక్షించి దేవుని వాక్యానుసారంగా మీ బ్రతుకులు మార్చుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా బ్రతకండి, దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తమైతే మరొక వీడియోతో కలుసుకుందాం.